సాధారణంగా సరిహద్దుల్లో యుద్ధం అంటే తుపాకుల మోత మోగాలి, ట్యాంకులు గర్జించాలి, ఆకాశంలో ఫైటర్ జెట్లు చీల్చుకుపోవాలి. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు జరుగుతున్న యుద్ధం సైలెంట్గా సాగుతోంది. గన్ శబ్దం లేదు, బాంబుల ధాటీ లేదు, అయినా ప్రభావం మాత్రం భూకంపంలా ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క స్ట్రాటజిక్ నిర్ణయం ఇప్పుడు ఇస్లామాబాద్ రాజకీయ గడపల్ని కుదిపేస్తోంది. ఆపరేషన్ షాపూర్ కండి ప్రాజెక్ట్ ఈ పేరు వినగానే పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ ప్రభావం మాత్రం సరిహద్దులు దాటి వెళ్ళింది. వాటర్ వార్, 5th జనరేషన్ వార్ అంటూ పాకిస్తాన్ ఆరోపణల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ భారత్ రావి దెబ్బకు పాకిస్తాన్ ఎందుకు కలవరపడుతోంది? ఇది నిజంగానే మాస్టర్ ప్లానా? నీటి రాజకీయాలు భవిష్యత్ యుద్ధాలకు నాంది పలుకుతున్నాయా? పాకిస్తాన్కు భారత్ రావి దెబ్బ. భారత్ దెబ్బకు ఎడారిగా పాక్. పాక్ ఉగ్రవాదానికి షాపూర్ కండి. 1947లో భారత్ విభజన తర్వాత పాకిస్తాన్ అనే దేశం ఏర్పడింది. అధికారికంగా అది ఒక ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుంది. విభజన గాయాలు ఇంకా మానకముందే ఇరు దేశాల మధ్య అనుమానాలు, ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కాలం గడిచే కొద్దీ రాజకీయ విభేదాలు మరింత గాఢమయ్యాయి. ముఖ్యంగా కశ్మీర్ అంశం ఇరు దేశాల మధ్య ఎప్పటికప్పుడు మంట రేపుతున్న చిచ్చుబుడ్డిలా మారింది. చిచ్చు పెట్టినవాడు దూరంగా నిలబడినా మంట మాత్రం దగ్గర వాళ్లను కాలుస్తుంది అన్నట్లుగా ఈ వివాదం రెండు దేశాల ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో భారత్ ఆర్థికంగా, సాంకేతికంగా, అంతరిక్ష రంగంలో, రక్షణ రంగంలో వేగంగా ఎదుగుతోంది. మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థలు, పారిశ్రామిక వృద్ధి వంటి రంగాల్లో పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాలు, ద్రవ్యోల్బణం, విదేశీ అప్పులు, రాజకీయ అస్థిరత వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంది. అవసరమున్న వాడికి అన్నం రాదు, ఆడంబరమున్న వాడికి ఆభరణం రాదు అన్నట్టు అభివృద్ధి కన్నా అంతర్గత సమస్యలతో ఎక్కువగా తలమునకలై ఉంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్తాన్ 2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి చేసింది. ఈ ఉగ్రదాడి భారతదేశాన్ని కుదిపేసింది. 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ దాడికి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల మద్దతు ఉందని భారత్ ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. ముఖ్యంగా 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం ఒక కీలక నిర్ణయంగా మారింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఇందులో మొత్తం 6 నదులను రెండు దేశాల మధ్య పంచుకున్నారు. తూర్పు దిశగా ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఇచ్చారు. పశ్చిమ దిశగా ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్కు ప్రధాన హక్కులు కల్పించారు. అయితే కొన్ని పరిమిత వినియోగ హక్కులు భారత్కు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ వ్యవసాయం దాదాపు 80% వరకు సింధు నదీ వ్యవస్థపై ఆధారపడి ఉంది. లాహోర్, ముల్తాన్ వంటి నగరాలకు కూడా ఈ నదులే ప్రధాన జలాధారాలు. ఈ పరిస్థితుల్లో నీటి ప్రవాహం తగ్గితే ఆ దేశంలో నీటి కొరత మరింత పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. నీరు ఉన్న చోటే జీవమన్నట్లు నీరు తగ్గితే వ్యవసాయం దెబ్బతింటుంది. ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. తూర్పు నదులపై సరైన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో భారత వాటా నీరు కూడా చాలా వరకు పాకిస్తాన్ వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో రావి నదిపై రంజిత్ సాగర్ డ్యాం, షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణ ప్రణాళిక 1979లో రూపొందింది. 1982లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. రంజిత్ సాగర్ డ్యాం తర్వాత పూర్తయిన షాపూర్ కంది ప్రాజెక్టు అనేక రాజకీయ, పరిపాలనా సమస్యల వల్ల దశాబ్దాల పాటు నిలిచిపోయింది. 2018లో కేంద్రం మధ్యవర్తిత్వంతో పంజాబ్, జమ్మూ కశ్మీర్ మధ్య ఉన్న వివాదాలు పరిష్కరించబడ్డాయి. తర్వాత పనులు వేగం పుంజుకున్నాయి. ప్రాజెక్టు పూర్తికి చేరువ కావడంతో రావి నదిలో ఇంతకాలం పాకిస్తాన్కు వెళ్లిన సుమారు 1150 క్యూసెక్కుల నీటిని ఇప్పుడు భారత్ తన అవసరాలకు మళ్లిస్తుంది. ఈ నీరు జమ్మూ కశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాలకు సాగునీటిగా ఉపయోగపడనుంది. పంజాబ్లో 1000 హెక్టార్ల భూమి, జమ్మూ కశ్మీర్లో 32,000కు పైగా హెక్టార్ల భూమి దీనివల్ల లాభపడనుంది. అంతేకాకుండా 200 మెగావాట్లకు పైగా జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్తులో ఒక భాగం జమ్మూ కశ్మీర్కే కేటాయించబడనుంది. ఇక మరోవైపు చీనాబ్
పంజాబ్ నదిపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి. సావల్కోట్ ప్రాంతంలో సుమారు 1856 మెగావాట్ల సామర్థ్యంతో డ్యాం నిర్మాణ ప్రణాళిక ప్రారంభమైంది. దీనిని ఆపరేషన్ సావల్కోట్గా పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్టు వార్తలు బయటకు రావడంతో పాకిస్తాన్లో రాజకీయ, మీడియా వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. భారత్ నీటిని వ్యూహాత్మకంగా ఉపయోగిస్తోందని వారు విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ 1960 ఒప్పందాన్ని గౌరవించాలని భారత్ను కోరుతోంది. ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినట్లు సమాచారం. మరోవైపు భారత్ వాదన ఏంటంటే ఒప్పందం స్నేహపూర్వక వాతావరణంలో కుదిరింది. అయితే ఉగ్రవాద మద్దతు కొనసాగితే పరస్పర విశ్వాసం దెబ్బతింటుందని ఢిల్లీ అభిప్రాయపడుతుంది. రక్తం, జలాలు కలిసి ప్రవహించలేవు అనే భావనను భారత నాయకత్వం స్పష్టం చేస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నీటి ఒప్పందాలు కేవలం రాజకీయ పత్రాలు కావు. అవి కోట్లాది ప్రజల జీవనాధారంతో ముడిపడి ఉంటాయి. ఒకవైపు భద్రతా అంశాలు, మరోవైపు మానవ అవసరాలు ఉంటాయి. అందుకే ఇలాంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కొయ్యదూడకు కోడిపుంజు భయం అన్నట్టు ఒక చర్య మరొక పెద్ద ప్రభావానికి దారితీసే అవకాశం ఉంటుంది. మొత్తానికి పహల్గాం దాడి తర్వాత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. భారత్ తన జల హక్కులను పూర్తిగా వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్ దీనిని వ్యతిరేకిస్తోంది. భారత్ మాదిరిగానే పాకిస్తాన్ కూడా వ్యవసాయ ఆధారిత దేశం. షాపూర్ ప్రాజెక్టును నిర్మిస్తే ఆ భూములన్నీ ఎడారిగా మారతాయి. భారత్ ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మించుకుంటూ పోతే సింధు జలాల ఒప్పందం అనేది నామమాత్రంగా మిగులుతుందని పాకిస్తాన్ భయపడుతోంది. రాబోయే రోజుల్లో ఈ జల వివాదం దౌత్యపరంగా ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.